హే గైస్, ఎవరెవరు షార్ట్స్ అప్లోడ్ చేసేస్తారు? షార్ట్స్ అప్లోడ్ చేసే సరైన పద్ధతిలో మనం షార్ట్స్ అప్లోడ్ చేసేస్తే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సరైన పద్ధతిలో మనం షార్ట్స్ అప్లోడ్ చేయకుంటే మనకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయి? సో దానికి కీవర్డ్స్ యూజ్ చేయాలి. ఎక్కడ నుండి కీవర్డ్స్ తీసుకోవాలి? దానికి ఎస్ఈఓ ప్రాపర్లీ ఎక్కడ నుండి చేయాలి? సో ప్రాపర్లీ ఎస్ఈఓ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయని తెలిసిన విషయం మీ అందరికీ. సో ప్రాపర్లీ ఎస్ఈఓ ఎలా చేయాలని మొత్తం చెప్తాను. సో మొత్తం కంప్లీట్లీ వీడియోలో చెప్తాను అనమాట. వీడియో ఎక్కడ నుండి అప్లోడ్ చేయాలి అంటే షార్ట్స్ ఎక్కడ నుండి అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి మొత్తం ట్యూటోరియల్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతుంది, దానికి ఎలా ట్రిక్ పెడితే వైరల్ అవుతుంది అనేది మొత్తం చెప్తాను అనమాట. షార్ట్స్ అప్లోడ్ చేసే పద్ధతి కూడా ఉంటుందండి. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ట్రెండింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకే వ్యూస్ వస్తాయి, బట్ మనకు వ్యూస్ రావు. ఇప్పుడు చూపిస్తాను ఎలా వ్యూస్ వస్తాయి, వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తాయి, వాళ్ళ సాంగ్ సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఎలా వ్యూస్ వస్తాయి అనేది అది కూడా చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ కాల్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే యూట్యూబ్లో వెళ్ళిపోతుంది చూడండి. యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సూపర్ చూడండి. గాయస్ ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ కనిపిస్తుంది. ఎక్కడ ట్రెండింగ్ టాపిక్ కనిపిస్తుంది? ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ కనిపిస్తుంది. కనిపిస్తలేదా? 1 సెకండ్. ఇక్కడ చూడండి ట్రెండింగ్ టాపిక్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ ట్రెండింగ్ టాపిక్ ని ఓకే చేసేస్తే మనం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఓకే చేయాలి. ఈ ట్రెండింగ్ టాపిక్ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ట్రెండింగ్ కనిపిస్తుంది, షాపింగ్ కనిపిస్తుంది, మ్యూజిక్ కనిపిస్తుంది, ఫిల్మ్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. ఈ ట్రెండింగ్ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ చూడండి మీకు అంటే వాళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళకి సాంగ్ యూజ్ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఎలా వ్యూస్ వస్తున్నాయి అది కూడా చూపిస్తాను. అంటే వాళ్ళ కింద మనం షార్ట్ అప్లోడ్ చేసేస్తే మనకు అలా వ్యూస్ రావు, మనలాగా మనం షార్ట్ అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి చూపిస్తాను. సో గాయస్ ఇక్కడ చూడండి ఇక్కడ 31 lakhs వ్యూస్ వచ్చినాయి, 31 lakhs వ్యూస్ వచ్చినాయి, అండ్ 41 lakhs వ్యూస్ వచ్చినాయి. అండ్ స్క్రోల్ చేస్తే చూడండి ఇక్కడ 20 lakhs వ్యూస్ వచ్చినాయి, అండ్ 34 lakhs వ్యూస్ వచ్చినాయి. అండ్ ఇంకా స్క్రోల్ చేస్తే చూడండి 3.6 crore వ్యూస్ వచ్చినాయి. చూడండి ఈ పర్సన్ కి సెలెక్ట్ చేస్తా అంటే చూడండి. సో ఓకే చేస్తా కాదు ఇక్కడ ఈ పర్సన్ ఏం పెట్టిండు? సింపుల్ ఇలా పెట్టిండనమాట. సో షాకింగ్ లో పెట్టింది కాబట్టి అతనికి వ్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు పౌజ్ చేస్తా చూడండి. సో ఇతనికి పౌజ్ చేసిన తర్వాత ఇతనికి యూజ్ చేసుకొని ఎందరు షార్ట్ తీసింది చూద్దాం. ఇక్కడ అతని ప్రొఫైల్ క్లిక్ చేస్తా చూడండి. సాంగ్ ఉంటుంది కదా ఇక్కడ. సో క్లిక్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూడండి ఎవరెవరు షార్ట్ అతని కింద యూజ్ చేసిన చూడండి. 476 వ్యూస్ వచ్చినాయి, 1.3K వ్యూస్ వచ్చినాయి, 1.4K వ్యూస్ వచ్చినాయి, 129 వ్యూస్ వచ్చినాయి, 2.2K వ్యూస్ వచ్చినాయి. ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. అంటే సో అతనికి యూజ్ చేసుకొని ఇట్లా షార్ట్ తీస్తుండ్రు. సో అతనికి యూజ్ చేసుకునే బదులు మనం ఏం చేద్దామంటే ఇలా యూజ్ చేసుకోవద్దు. ఇలా యూజ్ చేసుకుంటే మనకు వ్యూస్ రావు. మన షార్ట్ కూడా వైరల్ కావాలా. ఎలా వైరల్ కావాలో చూపిస్తాను. సపోజ్ మీరు ఏం చేస్తారంటే ఇతని ఛానల్ నేమ్ హ్యాష్టాగ్ ఇచ్చేసి ఇతని ఛానల్ నేమ్ మన డిస్క్రిప్షన్ లో యాడ్ చేయండి. అంతేగాని ఇతని కింద మనం షార్ట్ అప్లోడ్ చేసినాం అనుకో ఇతనికి బెనిఫిట్ అవుతుంది కానీ మనకి బెనిఫిట్ కాదు. ఓకే, సో అదొక జ్ఞాపకం ఉంచుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతనికి బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో వీళ్ళందరూ ఏం చేశారంటే పిచ్చోళ్ళగా అతనికి యూజ్ చేసుకొని షార్ట్ అనేది తీసాను చూడండి. సో మొత్తానికి 4.3K వ్యూస్ వచ్చినాయి. అంతప్పుడైతే వచ్చినాయి. సో మన రేంజ్ అంటే మన నేమ్ ఒకటి హైలైట్ కావాలా, అంటే బ్రాండ్ కావాలా. చూడు మన ఫేస్ ఉందండి, మన ఫేస్ ఉంటుంది కదా, మన ఫేస్ అనేది బ్రాండ్ కావాలా. ఎలా కావాలా? సో ఇతనికి ఫేస్ బ్రాండ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ ఇతనికి యూజ్ చేసుకుంటున్నారు. సో అలా యూజ్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే కాదు చూడండి ఇతని ఛానల్ నేమ్ ఉంది చూడండి. సో ఛానల్ నేమ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి చూపిస్తాను ఛానల్ నేమ్ అయితే. సో ఇక్కడ చూడండి ఛానల్ నేమ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఛానల్ నేమ్ ఏముంది? దుశాంత్ కుక్కర్ రాజు అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జ్ఞాపకం పెట్టుకోండి. దుశాంత్ కుక్కర్ రాజు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ పెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇతని నేమ్ యూజ్ చేసుకుందాం, ఓన్లీ ఛానల్ నేమ్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు బ్యాక్ వద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోండి. ప్లస్ సింబల్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? వీడియో కనిపిస్తుంది, షార్ట్స్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ అన్ని కనిపిస్తున్నాయి. మనం వీడియోలో వెళ్తే ఇక్కడ వీడియో కింద డౌన్లో చూడండి వీడియో ఉంది కదా. ఈ వీడియోకి సెలెక్ట్ చేసి మన షార్ట్ అనేది అండ్ క్వాలిటీలో వస్తుంది. అదొక జ్ఞాపకం పెట్టుకుని టిప్ అన్నమాట. సో అదొక జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ బాధపడతారు అంటే షార్ట్ అండ్ బ్లేర్ వస్తుంది అంటే క్వాలిటీలో వస్తుంది అదొకటి. సో క్వాలిటీగా వినండి అనమాట. అంటే నేను చెప్పేది మీరు చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ షార్ట్స్ లో వెళ్ళి అప్లోడ్ చేసేస్తే క్వాలిటీ రాదు, హెచ్డి క్వాలిటీ రాదు. ఓకే చూసుకోండి. నేను అంటే ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను అండి. ఇది ఒక షార్ట్ సెలెక్ట్ చేస్తాను. షార్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేస్తుంది అండి. సింప్లీ ఓకే చేస్తే గాయస్ ఇక్కడ మనకి ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి. సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే సాంగ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఎలా పెట్టుకుంటే వాయిస్ ఇవ్వాలంటే వాయిస్ ఇవ్వచ్చు, మీ సాంగ్ పెట్టంటే సాంగ్ పెట్టచ్చు. సో సాంగ్ పెట్టుకుంటే ఏమైతే అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అన్నట్టు పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ బీజిఎం ఏదైనా ఒక సెర్చ్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ బీజిఎం. సో ఇంత సెర్చ్ చేసిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం సెర్చ్ చేసిన ఏదో ఒకటి వస్తే బాగుండే, లేకుంటే చూడండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తుంది చూడండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీకు తెలవాలంటే చూపిస్తున్నాను చూడండి. మీ ఇష్టం ఏది పెట్టుకోవాలంటే అది పెట్టుకోండి. ఓకే చేసిన చూడండి. ఒకటి పెట్టినా నాన్ కాపీరైట్ అని చెప్పిండ్రు. సో ఇక్కడ పెట్టినా అనమాట. సో మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమున్నాయంటే సాంగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఏముంది చూడండి గాయస్ ఇక్కడ
సింపుల్లీ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఫిల్టర్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్ ఓకే చేసేస్తే మనకి ఇక్కడ యువర్ ఆడియో ఉంది చూడండి. యువర్ ఆడియోకు మనం మొత్తం ఫిల్ చేసేయాలన్నమాట. 100 ఫిల్ చేసేయాలా. అండ్ ఏదైతే సాంగ్ పెట్టుకున్నామో అది 2% అట్లా పెట్టుకోవాలా. 4% పెట్టుకున్నాం చూడండి. 4% పెట్టుకున్న తర్వాత ఓకే వేసేయండి. ఓకే వేసేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్ కనిపిస్తుంది. మనమైతే వీడియోని ఫిల్టర్ చేసుకోలేదు చూడండి. ఇట్లా డార్క్ ఉంది. అట్లా మీరు ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది. సో ఇప్పుడు ఫిల్టర్ చేసిన చూడండి. అండ్ సాఫ్ట్, డ్రీమ్, లైక్ ఇవన్నీ లక్స్, లైక్ ఎలక్ట్రిక్ ఉంది చూడండి. అండ్ చిల్ ఉంది, చిక్ ఉంది, అండ్ డ్రామా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది పెట్టుకుంటే అది పెట్టుకోండి, మీ ఇష్టం. సంథింగ్ నేను ఒకటి డ్రీమీ పెట్టుకుంటా చూడండి. డ్రీమీ ఓకే చేసిన చూడండి. ఓకే చేసేస్తా. ఓకే చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్ ఇక్కడ రైట్ చేయాలా. షాకింగ్ వైరల్. అండ్ ఇక్కడ ఏం రైట్ చేస్తారంటే షాకింగ్ షార్ట్, షాకింగ్ వీడియో లేదా షాకింగ్ షార్ట్స్, షాక్ అవుతారు. ఇదా తెలుగులో రైట్ అంటే తెలుగులో రైట్ చేయండి. షాకింగ్ షార్ట్ రాసిన చూడండి. షాకింగ్ షార్ట్ రైట్ చేసిన. సో అన్ని ఇప్పుడు ఏం చేస్తాను, ఎల్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను డన్ చేసేస్తా చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే పైన పెడతా చూడండి. ఇక్కడ పైన పెడతా షాకింగ్ షార్ట్. సో ఈ కలర్ ఏమి బాగాలేదు. సో కలర్ చేంజ్ చేసుకుంటా అంటే కలర్ చేంజ్ చేసుకోండి. ఎడిట్లో వెళ్ళిపోతాను. రెడ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, డన్ చేసిన చూడండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత సో మీకు డన్ చేసేయండి. సింపుల్ ఇప్పుడు డన్ చేసేయండి. నెక్స్ట్ వేసేయండి. నెక్స్ట్ వేసేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే తమిళ్ చేంజ్ చేసుకోండి. మంచిగా ఉండేలాగా తమిళ్ చేంజ్ చేసుకోండి. అంటే ఇప్పుడు సర్చ్ బార్లో వస్తే బాగుంటుంది. ఇక్కడ సర్చ్ బార్లో వస్తే మన ప్రొఫైల్ అంటే మన ఫేస్ చూసి మన బ్రాండ్ అయితే ఫేస్ బ్రాండ్ అవుతుందో చూసిన తర్వాత క్లిక్ చేసి చూస్తారు కదా, అలా కూడా మన సర్చ్ బార్లో వస్తే మన షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఏదో ఒక ఫేస్ అయితే నవ్వేలాగా డిఫరెంట్ ఇది బాగుంది. సో ఇప్పుడు చూడండి ఇట్లా ఓకే వేసండి. ఇలా మీకు పెట్టుకోండి అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు టైటిల్ మెయిన్ ఇంపార్టెంట్. మీకు నచ్చేలాగా టైటిల్ పెట్టుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు మనకు షార్ట్ ఎలాంటిది ఉన్నది, షాకింగ్ లేదా ఇప్పుడు అక్కడ పెట్టినారు కదా అలా కూడా పెట్టచ్చు. షాకింగ్ షార్ట్స్ పెట్టినరా. సో ఇప్పుడు ఒక బొమ్మ ఇచ్చేయండి, అంటే ఒక సింబల్ ఇచ్చేయండి, ఏదో ఇట్లా షాకింగ్ లాగా ఇచ్చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్పేస్ ఇచ్చి అండ్ హ్యాష్ ట్యాగ్ ఏమి ఇస్తారు, షార్ట్స్ ఇవ్వండి, వేరేది ఏమి ఇవ్వకండి. దానికే యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి కదండి 111 crores వీడియోస్, అంటే ఇంత వీడియోస్ తీసారు. ఓకే వేసండి. ఓకే వేసేస్తే కాదు ఇక్కడ మీ ఛానల్ ఏమి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు నేను శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఒకటి ఇస్తా చూడండి. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ వచ్చేసింది చూడండి. సో ఇట్లా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకొని ఉంచుకోండి, జాగ్రత్తగా కాపీ చేసుకొని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ మనకు రికమెండేషన్ కనిపిస్తుంది చూడండి. ఫ్లూటు, మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అన్లిస్ట్లో పెట్టుకోండి. ఇక్కడైతే అన్లిస్ట్లో పెట్టుకోండి. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే వదిలేయండి. ఇక్కడ ఆడియన్స్ ఉంది చూడండి. ఇదైతే ఫస్ట్ నో పెట్టేసి ఇక్కడ బ్యాక్ వచ్చండి. అందుకు తెలిసిన విషయమే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి రిలేటెడ్ వీడియోస్, ఇప్పుడు షార్ట్స్ ఏది తీస్తున్నారో రిలేటెడ్ వీడియోస్ ఉంటే సో పెట్టుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ యాడ్ పెయిడ్ ప్రమోషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నో పెట్టేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నో పెట్టేసి బ్యాక్ వచ్చారు. అంటే మనం ఏదైతే షార్ట్స్ మన కోసం తీస్తున్నాం, అంటే ఏదైనా పెయిడ్ మనీ తీసుకొని మనం షార్ట్ తీస్తే మనం ఎస్ పెట్టి చేయాలని అనేది తెలిసిన విషయమే చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇక్కడ అల్టరేట్ కంటెంట్ ఉంది కదా, సో ఇక్కడ నో పెట్టేసి సింప్లీ బ్యాక్ రండి. అంటే మనం AI ద్వారా ఎలాంటి వీడియోస్ తీస్తలేం కాబట్టి మన సొంతంగా వీడియో తీస్తున్నాం కాబట్టి ఇక్కడ నో పెట్టాలి. ఓకే, తెలిసిన విషయమే. అండ్ కామెంట్ అయితే ఆన్ ఉంచుకోండి, లేదా నో పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ అప్లోడ్ చేయండి. సింప్లీ అప్లోడ్ అయితే అవుతుంది. సో జస్ట్ ఫ్యూ మినిట్లో అప్లోడ్ అయిపోతుంది. చూపిస్తాను అది కూడా. సో ఎలా కీవర్డ్స్ పెట్టాలి, ఎలా ప్రాపర్లీ SEO చేసుకోవాలి, మెయిన్ థింగ్ అదేనమాట. ప్రాపర్లీ SEO చేసుకుంటేనే అప్పటి వరకు వీడియో అప్లోడ్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే బ్యాక్ అవుతుంది. సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోండి. క్రోమ్లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తారంటే కీవర్డ్ టూల్ అని సర్చ్ చేయండి. కీవర్డ్ టూల్ ఓన్లీ అంతే సర్చ్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది చూడండి, సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ అంటే యూట్యూబ్కి సర్టిఫికేట్ అనమాట. అంటే సో ఇది అంటే సర్టిఫికేట్, యూట్యూబ్కి సర్టిఫికేట్ ఉంది. అంటే ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ రాదు, ఇక్కడ ఏం రాదనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ మనకు గూగుల్ ఉంది చూడండి. ఫస్ట్లో గూగుల్ ఉంది కదా, ఓకే వేసేయండి. ఓకే వేస్తే మనకి ఇక్కడ యూట్యూబ్ ఉంది, ఓకే వేసేసి యూట్యూబ్ ఓకే వేసేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ టైప్ ఏ కీవర్డ్స్ అండ్ ప్రెస్ ఎంటర్ అంటుంది. సో మనం ఇప్పుడు షాకింగ్ షార్ట్స్ పెట్టినాం. టైటిల్ ఏం పెట్టినాం, షాకింగ్ షార్ట్స్ పెట్టినాం. ఓన్లీ షాకింగ్ షార్ట్స్. సో మనకి ఇవి కీవర్డ్స్ ఇస్తుంది, అంటే కీవర్డ్స్ కాదు హ్యాష్ ట్యాగ్ ఇస్తుంది. హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తుంది చూడండి. అంటే అందులోనే మనకు SEO ప్రాపర్లీ SEO దీనికి అంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇండియా, కంట్రీ, ఇంగ్లీష్ నేను ఉంచుకోండి, ఇవన్నీ ఉంచుకోండి అనమాట. సో ఇప్పుడు సర్చ్ చేయండి. సింప్లీ సర్చ్ చేస్తే కాదు ఇక్కడ మనకి ఇక్కడ అన్ని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాయి కింద డౌన్లో చూడండి. సో ఇవన్నీ హ్యాష్ ట్యాగ్ ఇస్తుంది. అండ్ ఇక్కడ మనకు కీవర్డ్స్ ఇస్తుంది చూడండి. ఇక్కడ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. మనకి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ తీసుకోవాలంటే హ్యాష్ ట్యాగ్ కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలో అది కూడా చెప్తాను. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే 1 2
సో అన్నీ అయిపోతున్నాయి, ఇవన్నీ చేస్తే అన్నీ అయిపోతున్నాయి. సో మనకి నచ్చినలాగా తీసుకోండి. 1 అయింది, అండ్ 2 3 4 5 6 7 8 9 10 తీసుకున్నా చూడండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. 11 12 13 14 15 16. సో ఎంత తీసుకున్నా అండ్ కాపీ చేస్తుంది చూడండి. కాపీ చేసేస్తే అండ్ కాపీ సింప్లీ కాపీ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అందరికి నోట్ ప్యాడ్ ఉంటుంది కదా, నోట్ ప్యాడ్లో వెళ్ళిపోండి. ఇక్కడ నోట్ ప్యాడ్లో పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేసేసి సో సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో మళ్ళీ ఇక్కడనే వచ్చేయండి. ఇక్కడనే వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ సింప్లీ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ కనిపిస్తుంది. ఈ హ్యాష్ ట్యాగ్ ఓకే వేసేయండి. హ్యాష్ ట్యాగ్ ఓకే వేస్తే మనకి హ్యాష్ ట్యాగ్ కొని ఇస్తాయి అనమాట. చూడండి ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ ఎన్ని ఇచ్చినాయి చూడండి. సో 2 ఇచ్చినాయి చూడండి. హ్యాష్ ట్యాగ్ ఎన్ని ఇచ్చినాయి, 2 ఇచ్చినాయి. ఈ హ్యాష్ ట్యాగ్ అది యూజ్ చేసుకోండి అనమాట. సో 2 ఇయలే 1 ఇచ్చింది అనిపిస్తుంది, 1 ఇచ్చింది. దీన్ని కూడా కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేమ్ టు సేమ్ కిందికి ఇచ్చండి. 1 సెకండ్, ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చేయండి. 1 వచ్చింది. ఏంటో అనేది బ్యాటరీ త్రాగ్ ఈవెంట్స్ అయినమాట. సో ఇది హ్యాష్ ట్యాగ్ అయితే ఎలా డిఫరెంట్గా ఉంది. సో అది వైరల్ అంట. సో వైరల్ అవుతాయని చెప్తుంది. సో మీరేం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు అతను స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ కూడా మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఛానల్ నేమ్ యాడ్ చేయండి. ఏం చేస్తారు ఇప్పుడు చూడండి. సో స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా చూపిస్తాను. స్క్రీన్ షాట్ కూడా ఇతని షాట్ అనేది వైరల్ అని చెప్పినాం కదా, అతని కింద యూజ్ చేసుకోకుండా మీరు ఏం చేస్తారంటే ఇతని ఛానల్ నేమ్ యూజ్ చేసుకోండి. వేరే ఏం యూజ్ చేసుకోకండి. ఇతని ఛానల్ నేమ్ యూజ్ చేసుకుంటే సో ఇతని సెర్చ్ చేస్తే, ఇతని ఛానల్ సెర్చ్ చేస్తే ఇతని కింద వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి దుష్యాంత్ కుక్కర్రాజ్ అంట. సో ఇప్పుడు చూద్దాం వస్తా లేదా చూద్దాం. సెర్చ్ బార్లో 1 సెకండ్ ఇక్కడ పెట్టండి. హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి దుష్యాంత్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాను చూడండి, ఛానల్ నేమ్. అతను ఛానల్ నేమ్ ఇచ్చాడు దుష్యాంత్ కుకేరాజ్ అంట. సో ఛానల్ నేమ్ అయితే ఇలా ఉంది, డిఫరెంట్ గా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనకి ఇప్పుడు షాకింగ్ షార్ట్స్ ఉంది. సో షాకింగ్ షార్ట్స్ ఇన్ తెలుగు ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీకు చెప్తాను, అది కూడా చెప్తాను ఎలా అనేది చెప్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఇవన్నీ 1 by 1 ఇట్లా తీసుకొని మీరు ఏం చేస్తారంటే 1 by ఇట్లా తీసుకొని 1 by 1 తీసుకొని కాపీ చేసుకోండి. సింపుల్ కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే వైట్ లిస్ట్ లో వచ్చేయండి. సో గాయస్ వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత కంటెంట్ లో వెళ్ళిపోండి. కంటెంట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో వ్యూవాల్కి వేసేసేయండి. వ్యూవాల్కి ఇక్కడ షార్ట్ అప్లోడ్ చేసాం కదా, షార్ట్ కి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 days కనిపిస్తుంది కదా. ఇక్కడ షార్ట్ అయితే అప్లోడ్ చేసాము, చూపించడానికి చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు 3 days కొక్కేస్తారు చూడండి. 3 days కొక్కేసుకుంటే ఎడిట్ ఉంది చూడండి. ఎడిట్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు అక్కడ 1 by 1 కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ డౌన్ లో ఇక్కడ చూడండి, డౌన్ లో సో ఇది దీనికి ఓకే వేసేయండి. ఓకే చేస్తే మనకి ఇక్కడ 1 by 1 కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎలా పేస్ట్ చేస్తారు చూడండి, ఇలా పేస్ట్ చేయండి. ఎంటర్ అయిపోయిందా, మళ్ళీ 1 1 తీసుకోండి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది 1 1 తీసుకోండి. 1 1 తీసుకుంటేనే అది అండ్ ట్యాక్స్కి వర్తిస్తాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇప్పుడు 1 తీసుకున్నా చూడండి, ఇప్పుడు 2 అది అనమాట. సో ఇప్పుడు 1 by 1 ఇట్లా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పేస్ట్ చేయాలా, పేస్ట్ ఇలా అనమాట. సో 1 by 1 ఇట్లా తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అది ఒకటి అయిపోయిందా. ఇప్పుడు ఏం చేస్తారంటే అది అయిపోయిన తర్వాత మెయిన్ థింగ్ ఏం చెప్పినా అంటే అది ఎందుకు చెప్పినా అంటే ఫస్ట్ అది ఎందుకు అక్కడ పేస్ట్ చేయాలని చెప్పానంటే సో ఇప్పుడు ఈ కామాలు తీసేయాలి ఫస్ట్. మరి ఇవన్నీ కామాలు తీసేయాలి. సో కామాలు తీస్తేనే వర్తిస్తుంది. చూసిందా, ఇవన్నీ కామాలు తీసేసిన. ఈ కామాలు తీసిన తర్వాత కాపీ చేసేయండి. ఇవన్నీ కాపీ చేసి ఆల్ కాపీ చేసేయండి. సో ఇప్పుడు ఆల్ కాపీ చేసేయండి. సో ఇక్కడ ఆల్ ఉంటుంది లేదా, సో ఇప్పుడు లాగి పడితే సో ఇప్పుడు ఆల్ ఉంటుంది లేదా, ఇక్కడ ఆల్ ఉంది. సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత కాపీ చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కాదు ఇక్కడ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన ఇవన్నీ దగ్గర వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ దగ్గర వేసేస్తేనే వర్తిస్తాయి, లేకపోతే వర్తాయి. ఇక్కడ ఇవన్నీ దగ్గర చేయండి ఫస్ట్. సో ఇట్లా ఇవన్నీ దగ్గర వేసిన తర్వాత చూడండి. సో ఇప్పుడు ఏం బ్రైడ్ చేయకండి. సో ఇప్పుడు అక్కడ మనం టైటిల్ ఇచ్చినాం చూడండి, ఆ టైటిల్ కూడా కాపీ చేసేయండి. సో ఇక్కడ టైటిల్ కాపీ చేసిన ఆల్రెడీ కానీ మనం మర్చిపోయినాం అనమాట. సో ఇక్కడ కాపీ చేసేసి సో ఇక్కడ డిస్క్రిప్షన్ లో కూడా సేమ్ టు సేమ్ ఇక్కడ డౌన్ కింద ఇవ్వండి. సో కిందికి రండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసేయండి, ఇలా పేస్ట్ చేసేయండి, జస్ట్ దగ్గర వేసేయండి. ఇంతే అనమాట. సో సింప్లీ ఎస్ఈఓ, ప్రాపర్లీ ఎస్ఈఓ దీన్ని అంటారు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఇవ్వాలంటే ఇవ్వండి. నేను శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఇస్తాను. శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ నేమ్ ఇచ్చేస్తుంది అండి. సో ఇట్లా సో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. సో బ్యాక్ వస్తే సింప్లీ దీన్ని ప్రాపర్లీ ఎస్ఈఓ అంటారు అనమాట. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇంతే అనమాట. ప్రాపర్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సో ఇప్పుడు 3 days వెళ్ళిపోండి. 3 days వెళ్ళిపోతే ఎడిట్ చేయండి. ఎడిట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు అన్లిస్ట్ లో ఉంది కదా, సో పబ్లిక్ చేసేయండి అండ్ ఇలా బ్యాక్ వచ్చేయండి. సింప్లీ సేవ్ చేసేయండి. ఇలా సో సేవ్ చేసేయండి. ఇలా మీకు షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి, వ్యూస్ అయితే వస్తాయి. అండ్ చూడండి ఇలా షార్ట్ అప్లోడ్ చేసి చూడండి. అండ్ ఎవరైతే టాప్ లో ఉన్నారో వాళ్ళ ఛానల్ నేమ్ తీసుకోండి అండ్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అండ్ మనం డిస్క్రిప్షన్ లో హ్యాష్ ఇచ్చి పేస్ట్ చేయండి. అన్ని షార్ట్ అయితే వైరల్ అవుతాయి. ఇలా మీరు ప్రాపర్లీ ఎస్ఏ చేసుకోండి. ప్రాపర్లీ ఎస్ఏ చేసుకుంటే షార్ట్ అయితే ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఇలా అప్లోడ్ చేయండి. అలా కాకుండా ఇలా అప్లోడ్ చేయండి. ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ లో వాళ్ళ కింద షార్ట్ అప్లోడ్ చేయకుండా, వాళ్ళకి యూజ్ చేసుకోండి షార్ట్ అప్లోడ్ చేయకుండా, మనం ఇట్లా అంటే మన పేజ్ వైరల్ కావాలని సో ఇలా అప్లోడ్ చేసి షార్ట్ అయితే వైరల్ చేసుకోండి.
సో ఫస్ట్ లో తక్కువ వస్తాయి వ్యూస్, మళ్ళీ వ్యూస్ ఖచ్చితంగా 100 to 100% అయితే వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినప్పుడు మీకు వీడియో నచ్చితే కంప్లీట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఏదో ఒక కామెంట్ చేసి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.